నెల్లూరులోని స్టోన్ హౌస్పేట లక్ష్మీపురంలోని ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. 10 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీతో పాటు అసలు చెల్లిస్తూ పథకాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోలో చూపించిన విధంగా అన్ని కార్యక్రమాలను నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. జీఎస్టీ ట్యాక్స్ తగ్గించడం ద్వారా ఆర్థిక స్తోమత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి పథకానికి శ్రీకారం చుట్టిందని, దానికి సంబంధించి నేడు జిల్లా మొత్తం మీద 17,426.1 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చందర్, డ్రైవర్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 1746 మందికి సంబంధించి 26.1 కోట్ల రూపాయలు భారీ చెక్కును, నెల్లూరు రూరల్ కి సంబంధించి 1821 మందికి గాను 2,73 లక్షల భారీ చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు మన నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా 2,70 ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ. ఇది కార్మికుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాలకి సహాయం చేస్తామనైతే ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం ఇవాళ చేయడం జరుగుతుంది. వేదిక పైన ఉన్నటువంటి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త మొదలు నాయకుల వరకు మహిళా నాయకురాలకి అందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఒక కార్యక్రమాలని ప్రకటించడం జరిగింది. ఏవైతే సూపర్ 6లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నిలబెట్టి ఈరోజు అన్నీ నెరవేర్చుకొని మళ్ళీ ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి ఈరోజు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇక్కడ ఇన్ఛార్జి మంత్రివర్యులు రాలేదు కాబట్టి ప్రకాశం జిల్లా నుంచి అక్కడ పూర్తి చేసుకుని రావడంలో కొంత ఆలస్యమైన నెల్లూరు నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో సోదర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పొంగూరు నారాయణ గారు వారు కూడా కాకినాడలో ఉండడం, వారు కూడా మీరు పక్క జిల్లాలోనే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిరండి అని చెప్పి వారు ఆదేశించడం వల్ల నేను అక్కడ నుంచి బయలుదేరి త్వరగా ఇక్కడికి రావడం జరిగినా కూడా కొంత ఆలస్యం అయింది. దానికి మన్నించమని కోరుతా ఉన్నాం. స్త్రీ శక్తిలో ఉచిత బస్సు, మహిళా సౌకర్యం ఇవన్నీ కూడా చేసి ఈ మధ్యనే అనేక కార్యక్రమాలు చేసి మళ్ళీ రావడం జరిగింది. ఆటో డ్రైవర్లు, పేద కుటుంబాల వాళ్ళు ఈ పథకాలన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా ఎన్టీఆర్ భరోసా వస్తుంది, మరి తల్లికి వందనం వస్తుంది, అలాగే ఇతర కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మనం ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా 3,12,000 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నిటినీ జిల్లా స్థాయి అధికారులు ఏ జిల్లాకు ఆ జిల్లా స్క్రూటినీ చేస్తే, పరిశీలన జరిపితే 2,91,000 అప్లికేషన్లు అర్హులని చెప్పి తేల్చడం జరిగింది. ఈ 2,91,000 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకి 15,000 రూపాయల లెక్కన
435 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే మీ అకౌంట్లకి జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాల్టి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ వస్తూ ఉన్నాం. 2,91,000 మందికి 435 కోట్ల 35,10,000 రూపాయలు ఇప్పటికే బ్యాంకుల్లో జమ అవుతూ ఉంది. ఒకటొకటిగా మీ అకౌంట్లకి ఈరోజు జమ అవుతూ ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. మన నెల్లూరు జిల్లాలో 17,406 మంది ఆటో డ్రైవర్లకి 26,10,90,000 రూపాయల ఇప్పుడే చెక్కు కూడా ఇచ్చాం. కానీ మీ అకౌంట్లకు కూడా డబ్బు జమ చేస్తూ ఉన్నాం. ఇక నగర నియోజకవర్గం పెద్దలు, మన నాయకులు, మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, వారు లేకపోయినా వారు ఉన్నట్టుగానే మనం భావించి ఈ కార్యక్రమంలో 1,821 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 2,73,15,000 రూపాయలని జమ చేశాము అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. 402 మంది క్రైస్తవ తదితర మైనారిటీలకు, 2,045 ముస్లిం మైనారిటీలు బీసీఈ కేటగిరీ వారికి, 4,804 మంది దళితులకు, 1,104 మంది గిరిజనులకు, 6,632 మంది బీసీలకు, 957 మంది కాపు కులస్తులకు బలిజలకు, 744 మంది రెడ్డి సామాజిక వర్గానికి, 327 మంది కమ్మ సామాజిక వర్గానికి, 14 మంది క్షత్రియులకు, 24 మంది బ్రాహ్మణులకు, 340 మంది ఈబీసీలకు, 2 ఆర్యవైశ్యులకు, 11 మంది ఇతరులకు వెరసి 17,406 కుటుంబాలకి ఈ నియోజకవర్గంలో ఇవాళ ఈ యొక్క ఆటో డ్రైవర్ల కుటుంబాలని ఆదుకుంటామన్న చెప్పినటువంటి మాటకి ఈరోజు ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కాబోయేటువంటి నాయకుడు, యువతర నాయకుడు, యువగడ నాయకుడు అయినటువంటి పాదయాత్రలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అర్థం చేసుకోవడానికి తపన పడి తిరిగినటువంటి నారా లోకేష్ గారిని, అలాగే కూటమిలో ప్రధాన భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా దీవించి ముందుకు నడిపించండి. ఈ రాష్ట్రం, ఈ దేశం సుభిక్షమయ్యే వరకు కూటమి నాయకత్వం కొనసాగుతుంది. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిసే వరకు అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. మీ యొక్క ఆనందమే ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. అన్నం రామనారాయణ రెడ్డి గారికి, ఈ సభకు వచ్చిన ప్రజాప్రతినిధులకి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి, తర్వాత మన అందరు ఆటో డ్రైవర్స్కి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం విజయవాడలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చేతి మీద ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆటో డ్రైవర్ సేవలు ప్రోగ్రాం కింద మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు 17,406 మందికి లబ్ధి పొందడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడే ఒక చెప్పాల్సిన పాయింట్ అంటే, మొత్తం రాష్ట్రంలో నంబర్ 1 పొజిషన్లో వైజాగ్, అక్కడే 22,000 మందికి ఈ లబ్ధి పొందడం జరిగింది. కానీ 26 జిల్లాల్లో సెకండ్ నంబర్లో నెల్లూరు, హైయెస్ట్ నంబర్ మన నెల్లూరు జిల్లా నుంచి ఉంది. ఈ ప్రోగ్రాంలో విజయవంతంగా దీన్ని ఇన్యూమరేషన్ చేయడం, తర్వాత ఏం ప్రాబ్లం రాకుండా చూడడం మన డిటిసి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ప్రతి ఆటో డ్రైవర్ని వాళ్ళకి ఇన్యూమరేట్ చేసుకొని వాళ్ళకి సకాలంలో ఈ అమౌంట్ ఈరోజు పడుతుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేశారు. దీంట్లో ఇంకోటి ఈరోజు ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టుగా అంటే, అర్హత ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి ఈ లబ్ధి పొందడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యారు, లేకపోతే రేపు డబ్బు పడకపోతే కింద ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మీ సచివాలయంలో కూడా ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయింది లేకపోతే అప్లై చేయలేకపోయారు, వాళ్ళు కూడా ఎప్పుడు కూడా టైం ఉంది,
మీరు అప్లై చేసేసేయండి, మేము గవర్నమెంట్కి రాసుకొని ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా ఈ పథకం కింద కవర్ చేయడం జరుగుతుంది అండి. ఇప్పుడు ఒక్కోసారి జిల్లా గురించి చెప్తే టోటల్ 17,406 మందికి ఈ అర్హత వచ్చింది. దీనిలో నెల్లూరు అర్బన్ కాన్స్టిట్యున్సీలో 18,121, నెల్లూరు రూరల్లో 3,441, కందుకూరులో 1,004, కావాలిలో 18,188, ఆత్మకూరులో 1,636, కొవ్వూరులో 2,585, సర్వేపల్లిలో 2,651, ఉదయగిరిలో 1,406, వెంకటగిరి 3 మండలాలకు సంబంధించిన 974 మందికి లబ్ధి పొందడం జరుగుతుంది. ఈరోజే వాళ్ళ ఖాతాలో ఈ అమౌంట్ జమ అవుతుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ద్వారా అమలు చేస్తున్నాయి. సో నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఇప్పుడు నెక్స్ట్ ముఖ్య అతిథి శ్రీ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.